వెల్కమ్ టు PCN న్యూస్. రైతాంగాన్ని 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ భ్రష్టు పట్టించిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తాడేపల్లిలో రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి అభినందన సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు, కార్యకర్తలు పాల్గొన్నారు. మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అను నేను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇప్పుడే కాదండి, అభినందన తర్వాత అందరూ తెలుగుదేశం పార్టీ అంటే ఒక కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులకు, ఒక క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తుందనే దానికి ఒక ఉదాహరణ మన మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. ఎందుకంటే ఆ రోజు 2019, 2024 గత 5 సంవత్సరాల నిరంకుశత్వ నియంతృత్వమైనటువంటి పాలన నుండి గత 5 సంవత్సరాల రైతు వ్యతిరేక పాలన మీద అవిశ్రాంత పోరాటం చేసినటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు ఆ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టడం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగానికి చాలా చాలా సంతోషం, ఆనందం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల్లో ఒక రైతు పాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిచినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అందులో ప్రధానంగా ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మరి ఆ రోజు 5 సంవత్సరాల్లో 72% ఆ రోజు పోలవరం ప్రాజెక్టుని మరి పూర్తి చేసినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది. పెద్ద ఎత్తున రైతాంగానికి ఆ రోజు మనం ఇన్పుట్ సబ్సిడీ మరి 20,000 రూపాయలు చొప్పున హెక్టార్కి ఇస్తే, తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ఇన్పుట్ సబ్సిడీని మరి ఇంకా పెంచి ఇస్తుందేమో అని మనం అనుకుంటే, రివర్స్ ప్రభుత్వం, రివర్స్ పాలన 20,000 ఇన్పుట్ సబ్సిడీని మరి 15,000కి తగ్గించి ఇచ్చినటువంటి దుస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ని కట్టడం మర్చిపోవడం అని అంటే రైతును మర్చిపోవడమే. అందుచేతే అటువంటి ప్రభుత్వాన్ని కూడా మొన్న 2024లో ప్రజలు కూడా మర్చిపోయి ఇవాళ కూటమికి ఘన విజయం ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి రైతు వ్యతిరేక విధానాలకు మరి పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు మరి తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి గారు మరి అటు శ్రీకాకుళం నుంచి అటు అనంతపురం వరకు కూడా ప్రతి జిల్లా, ప్రతి ప్రాంతము తిరుగుతూ రైతాంగానికి బాసటగా అండగా నిలబడేటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసాం. మళ్ళీ ఈరోజు రాష్ట్ర రైతాంగానికి మంచి రోజులు వచ్చాయి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది. అందుకే ఏదైతే ఆ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో పెంచి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వంలో మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే మరి పడకేసినటువంటి పోలవరం ఏదైతే ఉందో, మళ్ళీ ఆ పోలవరం ప్రాజెక్టుని రేపు 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేసి ఆ గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు, ఇటు రాయలసీమకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వంలో మరి అటువంటి వ్యవసాయం మీద మంచి అవగాహన ఉన్నటువంటి మరి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క మరి వారి సహకారంతో, వారి అనుభవాన్ని కూడా మేము ఉపయోగించుకుని ఈ రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క రైతులను రక్షించుకునేటువంటి విధంగా, వ్యవసాయాన్ని కాపాడుకునేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం పనిచేస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం తరఫున ఒక రైతు బిడ్డగా నేను కూడా ఆయనకు వ్యక్తిగతంగా శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మరి మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మేకల సతీష్ ఆధ్వర్యంలోని నియోజకవర్గంలోని మొగల్తూరు నరసాపురం మండలంలో పలు చోట్ల వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో వాజ్పేయి చిత్రపటానికి ఆ పార్టీ జిల్లా నాయకులు మునుకొట్టి వెంకటేశ్వర్లు, బీజేపీ కన్వీనర్ మేకల సతీష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మునుకొట్టి మాట్లాడుతూ దేశాభివృద్ధిలో వాజ్పేయి మార్కు ఎప్పటికీ చెరగదన్నారు. 4 రోడ్ల జాతీయ రహదారులను అభివృద్ధి చేసిన వాజ్పేయికే దక్కిందన్నారు. బీజేపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. జోహార్ వాజ్పేయి గారికి, జోహార్ వాజ్పేయి గారికి, జోహార్ వాజ్పేయి గారికి. భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి 100వ జయంతి సందర్భంగా మన నరసాపురం నియోజకవర్గంలో మరియు నరసాపురం పట్టణంలో బీజేపీ కార్యకర్తలు అందరూ ఎంతో ఆనందంగా ఆయనకి నివాళులు అర్పించుకుంటున్నారు. ఆయన మన బీజేపీకి చేసిన సేవలు అన్నీ గణనీయమైనవి. ఆయన చాలా సీనియర్ కార్యకర్త. ఆయన అడుగుజాడలో మన నరేంద్ర మోడీ గారు, మన సీనియర్ నాయకులు అందరం నడిచి దేశానికి మంచి గౌరవ ప్రతిష్టలు తీసుకొచ్చిన అటువంటి వాజ్పేయి గారికి మనం అందరం ఈ విధంగా నివాళులు అర్పించుకోవడం మనందరం అదృష్టంగా భావించుకుంటూ సెలవు. సోదరులారా, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ప్రధాని గౌరవ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జన్మదిన పురస్కరించుకుని ఈరోజు మన నరసాపురం పట్టణంలో వారికి నివాళులు అర్పిస్తూ వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున భారతదేశంలో ఘనమైన ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందంటే దానికి ముఖ్య కారణం అటల్ బిహారీ వాజ్పేయి గారే. వారి సిద్ధాంతాలు కట్టుబడిన వ్యక్తి. ఒక పార్లమెంట్ సభ్యుడు తక్కువైతే రాజీనామా చేశారు, కానీ ఈ విలువలకి తలగ్గకుండా ఆయన ఎప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడు కొనుక్కుంటే ఆ రోజు నుంచి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ కంటిన్యూగా ఉన్ను. కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు విలువలకి కట్టుబడి అయిన అటువంటి పని చేయకుండా తక్షణమే రాజీనామా చేసి దేశ చరిత్రలోనే నిలిపించిపోయిన ఆ మహానుభావుకి జన్మదిన సందర్భంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకున్నాం. రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు నాపై నమ్మకంతో డీసీ ప్రాజెక్ట్ కరెంట్ చైర్మన్గా ఎంపిక చేసిన వారి నమ్మకాన్ని ఒమ్ము చేయనని రాంభద్రరాజు తెలిపారు. రైతు బిడ్డగా రైతుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నటువంటి మన జలవనరుల శాఖ మంత్రులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1464 రోజుకు చేరుకుంది. ఈ 1464 రోజులకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీర్చున్నటువంటి దాత ఎవరంటే కీర్తిశేషులు బేతిరెడ్డి సుబ్బారావు గారు, శ్రీమతి పాపాయమ్మ గారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సందర్భంగా వారిపై ప్రేమతో కుమారుడు బేతిరెడ్డి సూనాయుడు గారు రాజోలు విద్ది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్బారావు గారు, పాపాయమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే బేతిరెడ్డి సూనాయుడు గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే శక్తి, సామర్థ్యం, అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు.
మరి 2 అడిగిన వాళ్ళకి 2 వేయచ్చుగా, మరి వాటర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తా. తాడేపల్లిగూడెంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1,67,00,000 విలువ గల మినీ ట్రాక్టర్లను పంచాయతీలకు పంపిణీ చేసిన మంత్రి రామానాయుడు. గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చెత్తతో సంపద సృష్టించారు. నాడు వైసీపీ ప్రభుత్వంలో జగన్ సంపద కేంద్రాలను మూసివేసి రాష్ట్రాన్ని 45 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చాడు. జగన్ అధికారంలోకి రాగానే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్లో నిల్వ ఉన్న 2,092 కోట్లను దారి మళ్లించాడు. చెత్తపై పన్ను వేసిన చెత్త పాలన జగన్ది. పశ్చిమ గోదావరి జిల్లాకి 81 ట్రాక్టర్లు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు మనకి గౌరవ మంత్రివర్యులు చేతుల మీదుగా మనకి 27 ట్రాక్టర్లు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈవేళ మనం ఎంత పరిశుభ్రంగా ఉంటామో మన పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉండాలి అనే ఆలోచనతో ఆ రోజు 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ఆ రోజు నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆ రోజు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆ రోజు 2014-19 ఆ రోజు మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా మరి స్వచ్ఛాంధ్రంగా ఉండేటువంటి విధంగా మరి ఆ రోజు నరేంద్ర మోడీ గారితో కలిసి పనిచేసిన విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే 2019-2024 ఈ ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఆ యొక్క రాక్షసమైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మరి పాలనతో పాటు వ్యవస్థల్ని ఏ రకంగా అయితే విధ్వంసం చేసిందో అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని కూడా మరి పరిశుభ్రతను కూడా విధ్వంసం చేసినటువంటి పరిస్థితి దుస్థితి కూడా గత 5 సంవత్సరాల పాలనలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మొన్ననే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మరి ఈవేళ చెత్త కూడా అంటే 55 లక్షల టన్నుల చెత్త కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే మరి గత పాలనలో ఉన్నటువంటి చెత్త దగ్గర మనం తొలగించవలసింది 55 లక్షల టన్నులు ఈవేళ చెత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఈవేళ మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి వారసత్వాన్ని మళ్ళీ మనం ప్రక్షాళన చేయవలసినటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు మనందరికీ కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు కూడా పంచాయతీలో జమ అయిన మరుక్షణమే ఆ పంచాయతీల నుంచి ఆ నిధులు కూడా మరి గత ప్రభుత్వం దారి మళ్లించినటువంటి పరిస్థితి. మరి ఈరోజు కూడా ఇప్పుడే చెప్తూ ఉన్నారు, ఏదైతే మన వెస్ట్ గోదావరికి సంబంధించి 81 ట్రాక్టర్లని ఈవేళ ఉచితంగా ఆ గ్రామంలో చెత్త సేకరణ కోసం ఈవేళ అందిస్తూ ఉన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచనలతోనే పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆయన కార్యాలయంలో పాలకొల్లు నియోజకవర్గంలోని 36 మందికి 21 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన సందర్భంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కోడూరు మండల లీడర్స్ ఈ సంవత్సరం 5 రూపాయలు కూడా ఎవరు ఎక్కడ చేయించుకున్నారు. మళ్ళీ మన ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఓకే మరి థ్యాంక్ యూ. కిషోర్ కుమార్ 2 లక్షలు మీ బ్రదరా? ఓకే ఇక్కడ కూర్చోండి. వెంకటాపురం రెడీగా ఉండండి. నెక్స్ట్ ఇటు వచ్చింది. సార్ ఓకే సార్. నెక్స్ట్ ఏనుగు వాళ్ళకు రెడీగా ఉండాలి. దయవుంచి బాడవ లీడర్స్ రెడీగా ఉండండి. బోతాలు నెక్స్ట్ బాడవ వాస్కూరు నాగలక్ష్మి నాగేశ్వరరావు. నెక్స్ట్ మట్లపాలెం తోటకూర సరస్వతి గారు 40,000 రూపాయలు చెక్కు. ఆ పెద్దవాడు కూర్చోబెట్టిన బాబు చేయరు. మట్లపాలెం రెడీగా ఉండాలి. తోటకూర సరస్వతి 40,000 రూపాయలు. తిరగడం మొదలెడుతున్నారు. ఆ దొంగలు వచ్చినప్పుడు బుద్ధి చెప్పాలి. మీరు అడగాలి. 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చా, ఎప్పుడైనా 5 రూపాయలు సాయం చేశారంటే మళ్ళీ ఏం ముఖం పెట్టి మీరు వీధుల్లో తిరుగుతున్నారు, ఫేస్బుక్లో ఏం ముఖం పెట్టి పెడతారు. రోజు 2-3 చెప్తూ ఉంటారు. నేను ఎవరికి వెళ్ళిపోతాను మరి చూసుకోండి. మళ్ళీ ఎలా చెదరకి అయినా ఒకరు తక్కువ చూస్తారు. 35 కనపడతారు. సార్ ఓకే సార్. ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఈవేళ ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కడో జిల్లా రాష్ట్రం చెప్పట్లా, మన నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రతి వారం కూడా ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని మరి బిల్లులు తెచ్చుకుంటారో వాళ్ళకి CMRF చెక్కులు. ఎందుకంటే ఈవేళ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యం కుదుట పడింది, కానీ మరి కట్టినటువంటి బిల్లులకి అప్పులు ఎట్లా తీర్చాలని వాళ్ళ మనోవేదన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ వాళ్ళకు కూడా మరి యొక్క చెక్కులు అందించేటువంటి పరిస్థితి ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. గ్రామంలో ఒక తెలుగుదేశం, ఒక జనసేన, బీజేపీ నాయకుడి దగ్గరికి మీరు వెళ్తే మిమ్మల్ని మా దగ్గరికి వెంట పెట్టుకుని మీ కష్టాలు చెప్పి ఆ అప్లికేషన్ మీరు మాకు ఇస్తే దాన్ని మళ్ళీ మా ఆఫీసులో స్క్రూటినీ చేసి ఇవన్నీ మేమే మోసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ అమరావతిలో మళ్ళీ ఆ CMRF కార్యాలయంలో పెట్టి మళ్ళీ అక్కడ అన్నీ కూడా
మళ్ళీ వెరిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ శాంక్షన్ అయిన తర్వాత ఆ చెక్కును కూడా మళ్ళీ మేమే తీసుకొచ్చి మళ్ళీ మేమే మీకు ఫోన్ చేసి మీకు రమ్మని మీకు ఇక్కడ మంచిగా టిఫిన్ పెట్టి టీ ఇచ్చి మళ్ళీ మిమ్మల్ని గౌరవించి మీ చెక్కు మీకు అందజేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మరి 36 మందికి మరి 21 లక్షల మరి 36,000 రూపాయలు ఈ ఒక్కరోజు ఈవేళ CMRF నిమిత్తం మరి ఈవేళ మీ అందరికీ అందినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి రక్షణ మరియు సమాజ సంరక్షణ కోసం విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారి ఆధ్వర్యంలో 5 జనవరి 2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ కేసరపల్లి గన్నవరం విమానాశ్రయం వద్ద లక్షలాది హైందవులతో ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం భారీ బహిరంగ సభకు హైందవులందరూ కులాలకు అతీతంగా వేలాదిగా సకుటుంబ సపరివారంగా విచ్చేసి ఈ సభను విజయవంతం చేసి మన హైందవుల ఐకమత్యతను ప్రపంచానికి చాటి చెప్పేలా కృషి చేయవలసిందిగా ఈరోజు స్థానిక శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు జరిగిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో వక్తలు పిలుపునివ్వడం జరిగింది. అలాగే ఈ సభకు విచ్చేసే హైందవుల కోసం ఆ రోజు ఉదయం 6 గంటలకు పాలకొల్లు కెనాల్ రోడ్లోని గాంధీ బొమ్మల సెంటర్ వద్ద నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఈ సభకు విచ్చేసే హైందవులు ముందుగా తమ పేర్లను ఈ కింద తెలుపబడిన వారి వద్ద నమోదు చేయించుకోవాల్సిందిగా వక్తలు పేర్కొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జక్కంపూడి కుమార్ గారు, KVSLN రాజు గారు, బి సత్యజిత్ గారు, ఎం రవీందర్ గారు, ఎస్ ఆనంద్ కృష్ణ గారు, బి శ్రీరామ్ గారు, నాలం బాబీ గారు, డి మోహన్ కుమార్ గారు, సిహెచ్ శ్రీనివాసరావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది. అధ్యక్షులు కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. भारत माता की जय, भारत माता की जय, भारत माता की नरेंद्र मोदी नायकत्व, नरेंद्र मोदी नायकत्व, नड्डा नायकत्व, अमित शाह नायकत्व, अमित शाह नायकत्व, पुरंदेश्वरी नायकत्व, आकाश सत्यनारायण गारी नायकत्व, भूपतिराज श्रीनिवास वर्मा गारी नायकत्व, नारायण दादाजी गारी नायकत्व, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी, जोहार अटल बिहारी वाजपेयी. ఈ రోజు పాలకొల్లు పట్టణంలో కెనాల్ రోడ్ దగ్గర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర భారతీయ జనతా పార్టీ పితామహులు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచ దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉందంటే దాని మూల కారకులు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన నేతృత్వంలో మా బాల్యం నుంచి కూడా ఆయన నేతృత్వంలో పనిచేయడం జరిగింది. ఆయన స్వయంగా కూడా కలడం జరిగింది. అలాంటి మహానుభావులు పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రోజు మన భారతదేశంలో అభివృద్ధి చెందిందంటే ఆయన నేతృత్వంలో ఆయన బ్రహ్మచారిగా ఉండి దేశం కోసం అహర్నిశలు కృషి చేసి వాళ్ళ నేషనల్ హైవేస్ కానివ్వండి ఇవాళ ఎన్నో రకాలుగా ఆయన దేశాన్ని అభివృద్ధి చేసి ముందర పదంలో పెట్టినటువంటి వ్యక్తి. ఇవాళ ఆయన జన్మదినోత్సవం సందర్భంగా సంవత్సరం పాటు 100 సంవత్సరాల సందర్భంగా సంవత్సరం పాటు కార్యక్రమాలు చేయాలని జాతీయ పార్టీ ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ పాల్గొన పట్టణంలో వాళ్ళ వాజ్పేయి గారు 100వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం చేస్తూ ఇవాళ నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏదో కార్యక్రమం అన్ని వార్డుల్లో కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళ పాల్గొన పట్టణంలో కెనాల్ రోడ్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాన్ని త్వరలో ఓపెనింగ్ చేయడం, 1 వారం రోజుల్లో ఓపెనింగ్ చేద్దామని నిర్ణయించుకున్నాం. ఆయన వాజ్పేయి గారి విగ్రహం కూడా పైన పెట్టడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రివర్యులు అలాగే పార్టీ పెద్దలందరినీ కూడా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పురంధేశ్వరి గారు, పాకా గారు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేద్దామని నిర్ణయించుకుంటున్నాం. త్వరలో ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేస్తాం. అంతేకాకుండా కొత్తగా రాబోయే వార్డు ప్రెసిడెంట్లు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము ఎలాగైతే చేసామో వాళ్ళ వెనకాల నుండి ఈ కార్యక్రమాలను కూడా ఇంకా చేయడానికి మేము అందరం కూడా సంకల్పిస్తున్నాం. ఈ సంవత్సరం పాటు కొత్త కమిటీతో కూడా మీ అందరం కూడా ఉండి మంచి మంచి కార్యక్రమాలు పాల్గొన పట్టణంలో చేయడానికి నిర్ణయం తీసుకున్నాం. జై హింద్, జై భారత్. అలాగే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర నాయకులు మచిలీపట్నం ఇన్ఛార్జ్ ఉన్నమట్ల కబడ్డీ గారిని మాట్లాడవలసింది. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ తొలి అధ్యక్షులు భారత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి కార్యక్రమం
కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి నరేంద్ర మోడీ గారు భారత ప్రధానిగా మరి పదవీ బాధ్యతలు స్వీకరించి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో మంచి గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా దేశ రక్షణ విషయంలో మరి పోఖ్రాన్ వంటి పరీక్షలు నిర్వహించి భారతదేశ సత్తాను ప్రపంచ దేశాలకి చాటారు. అదేవిధంగా మన ఈవేళ జాతీయ రహదారులు మనందరం ప్రయాణం చేస్తున్నామంటే ఎంత చక్కగా మరి ప్రయాణం చేస్తున్నామో మనందరికీ అనుభవం ఉంటుంది. దానికి ప్రధాన కారకులు వాజ్పేయి గారు. అలాగే గ్రామీణ సడక్ యోజన అనే పథకం ద్వారా గ్రామాల్ని కలుపుతూ మరి రోడ్లు నిర్మాణం చేశారు. రూరల్ ప్రాంతంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. అలాగే మరి అన్ని రంగాల్లో ఒక నూతన ఒరవడిలో మరి పరిపాలించి భారతదేశాన్ని ప్రపంచ దేశంలో గొప్ప గుర్తింపు తెచ్చారు. మరి అదే స్ఫూర్తిని ఇవాళ మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకుని మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో గొప్పగా కీర్తిస్తున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అదేంటంటే 2047 నాటికి వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యంగా పనిచేస్తున్నారు. అందులో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన పాలకొల్లు పట్టణ శాఖ నాయకులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలండి. అలాగే ఈ సమావేశం తెలిసి మన గురువు గారిని అలాగే ఈశ్వర్ గారు ఆరో గారిని క్లుప్తంగా మాట్లాడాలి. అంటే తప్పు మాట్లాడితే కొంచెం ఛాన్స్ వచ్చారు. సహచర మిత్రులందరికీ నా నమస్కారాలు. భారతదేశంలో ఈ రోజున మరి దేశం అంతటా కూడా సుపరిపాలనా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన కాలంలో సుపరిపాలనగా జరిగిందని దాన్ని ఆ పేరుని పెట్టి ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. అంతేకాకుండా ప్రపంచ దేశాలలో భారతదేశం యొక్క రక్షణ శక్తిని ఆయన వెలుగుచ్చి ప్రపంచ దేశాలకి భారతదేశానికి ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహానుభావులు. ఆయన జీవితం మొత్తం ఈ దేశం కోసం అంకితం చేశారు. అటువంటి వ్యక్తి యొక్క 100వ పుట్టినరోజుని మరి పాలకొల్లు పట్టణ శాఖ జాతీయ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం మరి కార్యక్రమాలన్నీ చేయడానికి పూనుకుని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలోని దర్బరేవు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆర్డీఓ దాసరాజు మాట్లాడుతూ గ్రామంలోని కంపెనీ భూములపై రీసర్వే చేయడం జరుగుతుందన్న గ్రామంలో మీ యొక్క సమస్యలు తీర్చడానికే ఈ రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ఇవాళ ఈ పంటకాలం అండి, పంటకాలం నరసాపురం నుంచి డ్రైన్లు ఉన్నాయి. ఓకే, ఇప్పటి నుంచో సమస్య అండి. ఇవాళ చెత్త అంతా పట్టుకొచ్చి ఈ ఓకే సార్. ఓకే సార్. నేను ఇప్పుడు ఆర్టీఓ గారు కోర్టులో కౌంటర్ కూడా వేశారు. మీకు ఆల్టర్నేటివ్ అది ఎంతవరకు అవ్వలేదు. అలా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ల్యాండ్లు కూడా ఈ కాలంలో పడ్డాయి. ఈ మే నెలలోకి వాటర్ మనకి తాగునీరు సమస్య కూడా మేజర్గా ఉన్నదండి. విజయలక్ష్మి గారికి దర్బరేవులో అనేక సమస్యలు ఉన్నాయి కనుక మళ్ళా ఇలా ఉన్నతాధికారులు వస్తారని తెలిసినప్పుడు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు, వీళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది ఇక్కడికి. ఇది మరి ఇక్కడ సమస్యలు కూడా ప్రత్యేకమైంది. కారణం ఏంటంటే ఇది కంపెనీ విలేజ్, ఇది కంపెనీ ల్యాండ్స్ ఉన్న విలేజ్. ఇది మరి పెద్ద ప్రాంతాలన్నీ కూడా కంపెనీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ కంపెనీ ల్యాండ్స్ కూడా మనకి మీకు కంపెనీ ల్యాండ్స్ లో 1700 ఎకరాల చల్లర మీకు రైతు వారి పట్ట ఇవ్వడం జరిగింది. మిగిలిన భూములకు సంబంధించి కూడా మీకు కొన్ని డౌట్లు ఉన్నాయి. దీనిలో ఇంకో కొంతమందికి అవ్వాలి, కొంతమంది రిజిస్ట్రేషన్ అవ్వలేదని, అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్
కొంత ఇంకా కంపెనీకి దఖలు పడలేదని అంటే కంపెనీకి దఖలు పరిచయాలు మళ్ళా రైతులు ఉంటే రైతులకు వస్తుంది. అదేవిధంగా గ్రామంలో ఏదైతే ఉందో అది ఇంకా 22 ఉంచారని దాన్ని తీసి అందరు కూడా రిజిస్ట్రేషన్ చేయాలని ఈ సమస్యలు ఉన్నాయి. దాంతో పాటుగా ఇంకా రైతు వారి సమస్యలు రెవెన్యూ సంబంధించి మెయిన్ రెవెన్యూకి అయితే ఇవే సమస్యలు. ఈ గ్రామ రెవెన్యూ సమస్యలు పెట్టిందే అందుకోసం ఏదైనా రీసర్వే జరిగితే ఆ రీసర్వేలో తప్పులు ఏమైనా ఉంటే ఆ తప్పులు సరిచేయడానికి గత ప్రభుత్వంలో పాస్బుక్లు ఇచ్చుంటే ఆ పాస్బుక్ల మీద వివిధ వ్యక్తుల బొమ్మలు ఉంటే ఆ బొమ్మల స్థానంలో పూర్వం ఎలా ఉండే పాస్బుక్లు అటువంటి పాస్బుక్లే మళ్ళా ఇవ్వాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా అపరిష్కృతం ఉన్నటువంటి భూములకు సంబంధించిన తగాదాలు ఏంటంటే చేయడం జరిగింది. ఇక్కడ తగాదాలు ఖచ్చితంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇది కంపెనీతో పాటు దీన్ని ఆనుకున్నటువంటి వేములదేవి పరిసర ప్రాంతాల్లో కూడా అన్ని కూడా అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి కనుక అసైన్ ల్యాండ్స్ కి ఒక బేసిక్ రూల్ ఉంది. అసైన్ ల్యాండ్ ఎప్పటికీ అసైన్ ల్యాండ్. కాకపోతే గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఎవరైతే ఒరిజినల్ రైతుకి ఇచ్చారో ఆ రైతే 20 సంవత్సరాలు ఉంటే ఆ రైతుని అసైన్ ల్యాండ్ నుంచి ఫ్రీ హోల్డ్ చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ దాంట్లో కూడా కొన్ని అవతాపాలు జరిగినాయి. రైతు చేతులు మారిపోయినా వాళ్ళ పేర్లు పెట్టారు. అదేవిధంగా చేతులు మారిపోయినా కొంతమంది పేర్లు రాలేదు. ఇది అసంబద్ధంగా ఉందని చెప్పి దాని మీద ప్రజెంట్ ఎంక్వైరీ నడుస్తుంది. దానివల్ల ఏమైతే ఆ ఫ్రీ హోల్డ్ అక్రమంగా చేశారు లేకపోతే అర్హులైన వాళ్ళకి చేయలేదు ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫై చేయడానికి ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ నియమించి దాన్ని కూడా మనం వెరిఫై చేయడం జరుగుతుంది. అందరికీ ఏ విధమైన న్యాయం జరిగిందో మిగిలిన వాళ్ళకి అదే న్యాయం జరగాలి. అదేవిధంగా అందరికీ ఒక అన్యాయం జరిగితే పూర్వం అన్యాయం జరుగుంటే దాన్ని ఎలా సరిదిద్దాలన్న ఐడియాతోనే మనం వెళ్ళాలి. ఎవరికి ఇక్కడ అధికారులు అంటే పార్టీలకు అతీతంగానే పనిచేస్తాము. ఏ పార్టీకి కుంభకరిస్థితి కూడా ఉండదు. అలా చేస్తే మేము అధికారులు కాము. ఆ గ్రామాల్లో కూడా అదే జరుగుతుంది. కావునైన వాళ్ళు కాదని వాళ్ళు ఉంటారు. కానీ ఒకసారి చట్టం అయిన తర్వాత చట్టాన్ని అందరూ గౌరవించాలి. అదే మేము చేసే పని. మాకు ఉండదు వాళ్ళకి కుంభకాస్తున్నారని వీళ్ళు కుంభకాస్తున్నారని అంటారు కామనే. కానీ నిజం అనేది ఉంటది కదా. ఆ విధంగానే మనం మీకు దబ్బరేవు ప్రజలు ఎవరు కూడా ఏమీ బాధపడొద్దు. మాకు అన్యాయం జరిగిందని బాధపడొద్దు. లేకపోతే ఇంకోళ్ళు అన్యాయం చేస్తారని బాధపడొద్దు. ఏది న్యాయం అయితే అందరినీ కూర్చోబెట్టి పారదర్శకంగా డిస్కస్ చేసుకుని చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏవైతే ఈ సమస్యలు చెప్పారో అవన్నీ కూడా ల్యాండ్ కి సంబంధించి ఒక విస్తృతమైన చర్చ జరుగుద్ది. నిర్ణయాలు కూడా తీసుకుంటాం. ఎక్కడైతే మిగిలిన గ్యాప్లు ఉన్నాయో కంపెనీ ల్యాండ్స్ ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వాల్సినవి అవి సమంజసంగా ఉంటే 100% మళ్ళీ రికమెండ్ చేస్తాం కలెక్టర్ గారికి. కంపెనీలలో ఎందుకు ఆగాలి? అది ఇక్కడ కంపెనీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ల్యాండ్ దానికి ఏ విధంగా అయితే అన్ని గ్రామాలకు ఉందో అదే రూల్ మీకు వచ్చేస్తుంది. మీరు చెప్పిన పాయింట్ ప్రకారం మళ్ళీ మేము దాన్ని 22 తీసుకొస్తే మిమ్మల్ని ఇంకా ఏకేస్తారు. వెళ్ళి లేనిపోయిన సమస్య ప్రశాంతంగా ఉన్నాం, ఎంజాయ్ చేస్తున్నాము. వీళ్ళు వచ్చి చెప్పారు మొత్తం బయటెట్టారు అంతా అయిపోయిందని క్యాన్సిల్ చేయాలన్నా మీకు పోరాడారు. మీ అందరు పోరాట ఫలితంగా అది జీవో రూపుదిద్దుకుంది. దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో రాలేదని మీరు చెప్పడం జరిగింది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. అంటే ఈ అసైన్మెంట్ కి సంబంధించి అయితే ఈ 30 సెంట్లు 50 సెంట్లు అన్నది డిఎల్ఆర్ లో పెట్టడానికి ప్రయత్నిస్తాం. కారణం ఏంటంటే ఇది కేవలం వాతావరణ సమస్య కాదు. ఇది మొత్తం ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నటువంటి మొగల్దూరు నర్సాపురం ఈ ప్రాంతాలు మనం ఎవరైతే ఉన్నారో మీకు మీ కంపెనీ ల్యాండ్ కానీ మీకు అంత ఇబ్బంది లేదు. జరాయితీ భూములు కూడా దస్తావేజులు లేని ఉన్నాయి. వాటిని కూడా మనం రీసర్వేలో వెరిఫై చేసి వాళ్ళకి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కల్పించడం జరుగుతుంది. దానికోసం చేస్తాం. అదేవిధంగా రీసర్వే లేదు. మామూలుగా రెవెన్యూ సదస్సులు పెట్టినా అటువంటి ఉన్నప్పుడు ఇస్తే ఎంక్వైరీ చేసి గ్రామ స్థాయిలో పూర్తి స్థాయిలో విఆర్ఓ సర్వేయరు తర్వాత గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో చేసి వాళ్ళకి భూ హక్కులకు బదలాయించడం జరుగుతుంది. అలాగే రహదారి సౌకర్యాల వల్ల ప్రజలు ప్రయోజనాలతో పాటు వ్యాపార అభివృద్ధి జరుగుతుందని ఆలోచనతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రామానాయుడు తెలిపారు. పాలకొల్లులోని ఉల్లంపరు గ్రామం నుంచి మార్టేర్ వరకు 25 కోట్లతో చేసే విస్తరణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
బ్రహ్మణస్పద నస్రన్నో మంత్రులు గారు రానండి ఎలాగండి మీరు ఎప్పుడైనా పైకి ఎక్కినప్పుడే తీసా పైన ఉన్నప్పుడే తీసా మాతో ఉన్నాను నీకు నాకు సమానం కాదంటలేదు నేను ఆదరణ వచ్చేసాడు మళ్ళీ చాలా ఉంటుంది హ్యాపీ ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలని అంటే ఖచ్చితంగా అక్కడ వ్యవసాయకంగా పారిశ్రామికంగా లా అండ్ ఆర్డరు దాంతోపాటు రోడ్లు రహదారుల సౌకర్యాలు అభివృద్ధి చెందితేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఆ ఆలోచనతో గతంలో కూడా మీరందరూ కూడా చూశారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామంలో కూడా మరి వాడకి కూడా ఇంటింటికి కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేయడం కానీ గ్రామాల నుంచి మండలాల నుంచి మరి ఏదైతే హెడ్ క్వార్టర్స్కి జిల్లాలకి కూడా ఆ రోజు పెద్ద ఎత్తున రహదారులు అభివృద్ధి చేయడంతో పాటుగా మరి ఏదైతే నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు వాజ్పేయి గారి యొక్క సహకారంతో కూడా మరి 4 lanes 6 lanes హైవేలు కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయడం ద్వారా ఇప్పటికీ మీ అందరికీ గుర్తుంటుంది. నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు వైజాగ్ వెళ్ళాలంటే నాకు 12 నుంచి 14 గంటల సమయం పట్టేది. 2 చోట్ల దాబాల్లో ఆగి భోజనాలు చేసి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు పాలకొల్లులో బయలుదేరితే వైజాగ్ వితిన్ 5 hours 6 hours లోపుగానే మనం చేరుకుంటూ ఉన్నామనంటే అంటే ఈ మాదిరిగా రోడ్ల మీద రహదారుల మీద ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి దృష్టి మరి ఈ యొక్క అభివృద్ధి అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి ఏదైతే 1924 గత 5 సంవత్సరాల పాలనలో మళ్ళీ రహదారులు అస్తవ్యస్తమైపోయినటువంటి పరిస్థితుల్లో మరి ఎంతోమంది గుంతల రోడ్లలో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో మనం గత 5 సంవత్సరాల పాలన చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 14 లక్షల కోట్ల ఈ రాష్ట్రానికి అప్పు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ గుంతలు లేనిటువంటి ఆంధ్రప్రదేశ్ను చూపించాలనేటువంటి ఆలోచనతో కష్టకాలంలో కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు సంక్రాంతి లోపుగా గుంతలన్నీ కూడా పూర్తి చేయటువంటి విధంగా నిధులు పెద్ద ఎత్తున మంజూరు చేయడమే కాదు ఏదైతే మరి గ్రాంట్స్ని కూడా పెద్దగా తీసుకొచ్చి మరి ఈ యొక్క రోడ్స్ని డెవలప్ చేయడం అందులో భాగంగానే
ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పాలకొల్లు నుండి మార్టేరు వరకు ఉన్నటువంటి రోడ్డు ఎంత అధ్వానమైనటువంటి స్థితిలో గత 5 సంవత్సరాలు ఉందో. నాకు తెలుసుండి మన పాలకొల్లు వాసులే 7 ఈ యొక్క రోడ్డు మీద గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి నేను స్వయంగా గత 5 సంవత్సరాల పాలనలో చూసాం. ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ కూటమి ప్రభుత్వం పనిచేయడం చాలా సంతోషకరం. ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇక్కడ కూడా మన ఏరియాలో రామానాయుడు గారి ఏరియా, కేతన్ సత్యనారాయణ గారి ఏరియాలో 25 కోట్లతో ఈవేళ పెరాల రోడ్డు బాగుపడుతుందంటే ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది. ఈవేళ అత్యధికంగా రోడ్లు బాగుంటేనే ఆ ప్రాంతంలో ఎవరైనా పెట్టుబడులు పెడతాక కానీ ఆ ప్రాంతానికి ఎవరైనా వలస రావడం కానీ జరుగుతుంది. మరి అటువంటిది జగన్ గారి ప్రభుత్వంలో సాక్షాత్తు కేసీఆర్ గారు చెప్పారు, గోతుల రోడ్లు ఎక్కడన్నా ఉన్నాయంటే అది ఆంధ్రప్రదేశ్గా గుర్తించడని ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి కేసీఆర్ గారు చెప్పారంటే జగన్ గారు సిగ్గులేదు ఆ రోజుల్లో కూడా. ప్రజా ఆశీర్వాదంతో కేంద్రంలో రాష్ట్రంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వాలు మీరందరూ చూస్తున్నారు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు మరి భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు 100వ జయంతి కార్యక్రమం నిజంగా పెద్దలు మంత్రివర్యులు చెప్పారు నిమ్మల రామానాయుడు గారు. ఆ రోజుల్లో మరి ఇటు విజయవాడ వెళ్ళాలన్నా ఇటు విశాఖపట్నం వెళ్ళాలన్నా నరకం అనిపించేవాళ్ళు. మరి ఆ సమస్య పరిష్కారం అయిందంటే అప్పటి ప్రధాని మరి వాజ్పేయి గారు ఈ జాతీయ రహదారులను విస్తరించడం ద్వారా మంచి జరిగింది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1464వ రోజు కీర్తిశేషులు బేతినీడి సుబ్బారావు శ్రీమతి పాపాయమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు బేతినీడి సత్యనారాయణ రాజోలు గ్రామం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, పిసిని రాము, కేశవ తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహిస్తున్నటువంటి మన జలవనరుల శాఖ మంత్రులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు నిర్వహిస్తున్నటువంటి ఈ అన్నా క్యాంటీన్ ఈ రోజుకి 1464 రోజుకు చేరుకుంది. ఈ 1464 రోజులకి చేరుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున పేదల ఆకలి తీర్చున్నటువంటి దాత ఎవరంటే కీర్తిశేషుడు బేతినీడి సుబ్బారావు గారు, శ్రీమతి పాపాయమ్మ గారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సందర్భంగా వారిపై ప్రేమతో కుమారుడు బేతినీడి సూనాయుడు గారు రాజోలు వీరిది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుబ్బారావు గారు పాపాయమ్మ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే బేతినీడి సూనాయుడు గారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే శక్తి సామర్థ్యం అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. మరి 2 అడిగిన వాళ్ళకి 2 వేయచ్చుగా, మరి వాటర్ ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తా.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.